అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఒక ఇంటిని నిర్మించే ముందు స్థలంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఇంటి నిర్మాణం చేసే ముందు స్థలంలో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, ఇంటి నిర్మాణం చేసే ముందు స్థలంలో ఏ ఏ దేవీ దేవతలను పూజించాలో, వాస్తు పురుషుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. అగ్నిపురాణంలో 40వ అధ్యాయంలో వాస్తు పురుషుడి ఆవిర్భావము, వాస్తు పురుషుడికి ఉన్న ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వస్తే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి ముఖం నుంచి బయటకు వచ్చిన ఆ భయంకర రూపాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి అడుగు భాగంలో ఏర్పాటు చేశారు. అలా బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఆవిర్భవించినటువంటి ఆ రూపమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఈ వాస్తు పురుషుడు ఎటువంటి ఇబ్బందులు కలిగింపజేయకుండా ఉండాలంటే ఇంటి నిర్మాణం చేసేటటువంటి స్థలంలో కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. వాస్తు పురుషుడికి ఇంద్రుడు అధిదేవత అని అగ్నిపురాణంలో చెప్పారు. అందుకే ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. ఈ అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పిన విషయాలు పరిశీలించినట్లయితే ఎవరైనా సరే ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే దీర్ఘచతురస్రాకారము లేదా చతురస్రాకారంలో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవాలి. దీర్ఘచతురస్రాకారము, చతురస్రాకారము కాకుండా ఇతర ఆకారాల్లో ఉంటే వాస్తు పురుషుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు కలిగింపజేస్తాడని అగ్నిపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అయితే 1,00,000 మంది జనాభా దాటిన ప్రదేశానికి ఈ నియమం వర్తించదని కూడా అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం చేసే ముందు శంకుస్థాపన చేసేటప్పుడు చేసే పూజలలో ఘృత అక్షతలు వినియోగించాలి. నెయ్యి, పెరుగు కలిపినటువంటి అక్షతలను వినియోగించాలి. సహజంగా అందరూ శంకుస్థాపన చేసేటప్పుడు మామూలుగా పసుపు కలిపిన అక్షింతలతో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే ఘృతాక్షతై తర్పయేత్వం అంటే పెరుగు, నెయ్యి కలిపినటువంటి అక్షింతలతో శంకుస్థాపన సందర్భంగా పూజలు చేస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే తప్పనిసరిగా శంకుస్థాపన చేసేటప్పుడు దక్షిణ దిక్కు వైపు యమధర్మరాజును స్మరించుకుంటూ నైవేద్యాన్ని సమర్పించాలి. లేకపోతే ఇంటి నిర్మాణ సమయంలో అనేక రకాలైనటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని కూడా అగ్నిపురాణం మనకు తెలియజేస్తోంది. అలాగే శంకుస్థాపన చేసేటప్పుడు తప్పకుండా కొన్ని ముఖ్యమైనటువంటి దేవీ దేవతలను పూజించాలి. ప్రధానంగా ఇంద్రుణ్ణి, అగ్నిదేవుణ్ణి, వరుణదేవుణ్ణి పూజించాలి. ఒక్కొక్కసారి ఇంటి నిర్మాణం చేసేటప్పుడు సరిగ్గా స్లాబ్ ప్రారంభించగానే వర్షం పడుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వరుణదేవుడి పూజ సరిగా జరగలేదని అగ్నిపురాణ వచనం. కాబట్టి ఎక్కడైనా శంకుస్థాపన చేసేటప్పుడు కొంతమంది దేవతలను స్మరించుకోవాలి. వరుణదేవుడిని స్మరించుకుంటూ వరుణగాయత్రి మంత్రం చెప్పుకొని పద్మపుష్పాలతో వరుణదేవుడిని పూజించాలి. అలాగే శంకుస్థాపన సమయంలో సుగ్రీవుడు అనే దేవతను ఎవలతో పూజించాలని, పుష్పదంతుడు అనే గంధర్వుణ్ణి కుశత్రుణాలు అంటే దర్భలతో పూజించాలని, నాగపుష్పాలతో నాగదేవతలను పూజించాలని, అన్నం వాడ్చిన గంజిని ఆరోగ్య దేవతలనే ప్రత్యేకమైన దేవతలకు సమర్పించాలని కూడా అగ్నిపురాణంలో చెప్పారు. అలాగే అగ్నిపురాణం ఇంకా ఏం చెప్తుందంటే ఒక స్థలానికి బ్రహ్మస్థానం అని ఉంటుంది. శంకుస్థాపన చేసే సమయంలో ఆ బ్రహ్మస్థానంలో ఖచ్చితంగా పెసరపప్పుతో చేసినటువంటి పొంగలిని నివేదన చేయాలి. అక్కడ లక్ష్మీనారాయణల పూజ చేయాలి. లక్ష్మీనారాయణలను బ్రహ్మస్థానంలో పూజ చేసి పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెడితేనే ఇంటి నిర్మాణం అనేది చాలా సులభంగా జరుగుతుందని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే శంకుస్థాపన చేసే సమయంలో కూడా ఆ ప్రదేశంలో తప్పనిసరిగా ఆవు పంచకం చల్లాలి. గోమయాన్ని ఆ ప్రాంతంలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఎన్ని పూజలు చేస్తూ ఎంత గృహ నిర్మాణం అద్భుతంగా చేసినా కూడా ఒక్కొక్కసారి కొన్ని వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇంటికి ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా సరే ఆ వాస్తు దోషాలన్నీ పోగొట్టుకోవటానికి చాలా సులభమైనటువంటి ఉపాయము అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఆ సులభమైన ఉపాయం ఏంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణ నిమిత్తమై
మీ ధనంతో 8 ఇటుకలను ఇవ్వండి. కనీసం 8 ఇటుకలు ఇస్తే అష్టేష్టక సమాయుక్తం, అష్టదిక్పాలకుల అనుగ్రహం వస్తుంది. ఆ దేవాలయ నిర్మాణంలో మీరిచ్చిన 8 ఇటుకల దానం వల్ల అష్టదిక్పాలకుల అనుగ్రహం కలిగి ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగే గృహప్రవేశం పూర్తయిపోయిన తర్వాత వాస్తు హోమం చేయించుకోవటం, అలాగే మణిద్వీప వర్ణన పారాయణ చేయటం ద్వారా ఇంటికి ఉన్నటువంటి సానుకూల శక్తుల్ని ఇంకా పెంపొందింపజేసుకోవచ్చని, నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఒక ఇంటిని నిర్మించే ముందు శంకుస్థాపన సమయంలో అగ్నిపురాణంలో చెప్పబడిన ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.